వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ ఏంటంటే ఈరోజు అన్నగారు మెడిసిన్ నుంచి వచ్చారు. ఒక ముర్రా ఒక బన్నీ గేదె అయితే తీసుకున్నారు. అన్నని అడిగి డీటెయిల్స్ ఇంకా మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నరేష్ అన్న నా పేరు. మెడిసిన్ ఎక్కడ అన్న మీది? మెడ్చల్ డబుల్పూర్. ఓకే. ఇప్పుడు మజా డైరీ ఫామ్కి ఈరోజు మార్నింగ్ వచ్చారా నిన్న వచ్చారా? ఈరోజు మార్నింగ్ అంటే 1 అవర్ అవుతుంది. 1 అవర్ 2 అవర్స్ అట్లా. పాలు చూసుకున్నారా అన్న? మరి పాలు అయితే పొద్దునే పిండేసిన పాలు పిండేసారు వాళ్ళు చెప్పారు. ఓకే. మనం చూస్తున్నప్పుడే అర్థమైపోయింది ఇస్తాయి అని చెప్పి. ఓకే. మీకు మా తమ్ముడు వచ్చిండు ఇస్తాయని పక్క నమ్మకం చేసుకొని తీసుకున్నాను. ఓకే. ఈ మా డైరీ ఫామ్కి మజా డైరీ ఫామ్కి ఇది ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం వచ్చినాను. ఫస్ట్ టైం. ఈ డైరీ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్నది? మాకు ఇంతకుముందుకు ఉండే మధ్యలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయి కొద్దిగా తీసేసినాము. మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ రెండు తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇంటి దగ్గర 2 ఉన్నాయి. ఓకే. ఈ రెండు 4 ఇప్పుడు అంటే ఒకటి పాలు ఇచ్చేది. ఓకే. చిలకది అది ఈ బ్రీడ్ కాబట్టి బ్రీడ్ తీసుకున్నామని ఇంత దూరం వచ్చింది. ఓకే. అంటే ఇక్కడ వచ్చేసి మజార్ గారు కూడా చెప్తారు కదా, ఒక 2 లేదా 4 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. మీరు గేదెని చూడగానే మాకు నమ్మకం అయిపోయింది, మేము తీసుకెళ్తాం అంటున్నారు. అది అవి ఇంత హైటు ఇంత క్వాలిటీ నేను చూడలేదు ఇంతకుముందు కంటే గౌడ్ బర్రెలు పంజాబ్ బర్రెలు ఉండే మా దగ్గర. వాటి మీద కొద్దిగా బెటర్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న కన్నా గేదెలకి బెటర్గా ఉన్నాయి, పాలు వెళ్తాయని అనుకుంటున్నారు. ఓకే. ఇక్కడ రేట్ బండి కూడా నేను ఇంతకుముందుకు తీసుకురాలేదు మా షెడ్లో లేకుండా కూడా, కానీ ఇప్పుడు కొత్త మళ్ళీ ఏం లేవు కాబట్టి మళ్ళీ కొత్త స్టార్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాం. ఒక బండి ఒక ముర్రా. ఇప్పుడు మీ దగ్గర చిలక కూడా తీసుకోలేదు. ఓకే. ఫస్ట్ టైం ముర్రా ఫస్ట్ టైం మీ చిలక బర్లతో పంజాబ్ బర్రెలు ఉండే. పంజాబ్ గౌడీ బర్రెలు అంటారు కదా, అవేనా? పంజాబ్ అంటే దాన్ని సోలాపూర్ వేరే రకం అన్నది. ఇంత లావుండి వచ్చి కొమ్ములు తిరిగి సింగాల్ సోలాపూర్ బర్రెలు అంటారు అవే కానీ పొడుగు కొమ్ములు కాదన్న. అయితే ఇప్పుడు చిలక బర్రె టైప్ అనుకోండి, చిలక బర్రెలు కూడా ఉన్నాయంటున్నారు కదా. మా చిలక బర్రెల కన్నా ఇప్పుడు ఈ బ్రీడ్ బర్రెల మంచి పాలు ఇస్తాయని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ బ్రీడ్ బర్రెలు పెడతాం అనుకుంటున్నా. అవి ఎన్ని పాలు ఇస్తాయన్నా? ఇవి ఎన్ని కెపాసిటీ ఎంత? వీటిది ఎంత? మినిమం 4 to 5 రోజు లోపలనే ఇస్తాయి. రోజు మీద అంటే 10 లీటర్లు ఇస్తాయి. ఇవంటే ఒక 14 లీటర్లు 16 లీటర్లు అట్లా ఇస్తాయి కదా. ఈ వీటి కెపాసిటీ అంటే ఇప్పుడు మీరు తీసుకునే గేదెలు 14 చెప్పారు, కాంబోడ్ 14 చెప్పారు. ఆ ముర్రా కూడా సేమ్ అంతే. ఒకవేళ ఏమంటారు మీరు రేట్ చెప్పగలుగురా? అంటే తీసుకున్న చాలా మంది అయితే చెప్తలేరు, మీరు చెప్తే బాగుంటుందని. చెప్తే ఏమనుకుంటారు మళ్ళీ అట్లా? మీ గేదెలు మీ ఇష్టమా? ఇప్పుడు ఏం లేదన్న 150 ఒకటి, 155 ఒకటి. 150, 155. బన్నీకి ఎంత, ముర్రాకి ఎంత? ఇది 150లో మాట్లాడండి. 150 బన్నీ. ఓకే. 155 ముర్రా. 14 లీటర్ కెపాసిటీ. 14 లీటర్లు చెప్పిండు అన్న. ఇది నేనైతే చూడలేదు కదా. ఇస్తే అని మావాడు అన్నాడు. కన్ఫర్మ్ నమ్మకం మీద తీసుకొని పోతున్నాం మనకు. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఛార్జ్ ఎంత అవుతుంది అన్న? 3000 అని చెప్పిండు. నేను 25 ఇస్తాను చెప్పిన 3000 అని చెప్పి. ఓకే. 380 చెప్పిండు. 3000 ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మజా డైరీ ఫామ్ నుంచి మన గ్యారంటీ చెప్పిరానా? గ్యారంటీ అంటే బర్రెలు చూస్తేనే అర్థమవుతుంది గ్యారంటీ అని. బర్రెలు చూస్తేనే గ్యారంటీ అర్థమైపోతుంది. ఇక్కడ మజా డైరీ ఫామ్కి వచ్చిన తర్వాత ఇన్ని గేదెలు చూస్తే మీకు ఎట్లా అనిపించింది? వాతావరణం ఎట్లుంది? బాగుంది అన్న, బాగుంది. మార్కెట్లో ఇట్లా ఉండవు. మార్కెట్లో ఎట్లాంటివి రావు. ఎన్నో 10 వస్తుండొచ్చు, చెప్పలేం. 10 అయితే పక్కా వస్తాయి. అవి మనం పోయే లోపలనే అయిపోతాయి. అవును. అంటే మా ఈడొచ్చేసి 3 బ్రీడ్లు సంబంధించిన గేదెలు అయితే ఇన్నే ఉంటాయి కదా. జాఫ్రాబాదీ, ముర్రా, బన్నీ. జాఫ్రాబాద్కి అంత పెట్టే కెపాసిటీ లేదని చెప్పి ఇవి తీసుకున్నాం మనం. లేకపోతే ఈ 2 తీసుకునే బదులు ఒక జాఫ్రాబాదీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ ప్లానింగ్ కూడా చేస్తున్నాం. అనుభవం తగ్గట్టు ఇప్పుడు మీరు బన్నీ తీసుకుని నెక్స్ట్ అనుభవం మాకు చాలా ఉంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చేసినాం ఈ పని, కానీ కాకపోతే బ్రీడ్ లేదు. ఎక్కువ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఉన్నాయి. వాటి వల్ల కొద్దిగా లాస్ అయినండి, ఆవులలోనే లాస్ అయినాము.
ఇప్పుడు పాల రేట్ ఎంత పడుతుందన్న మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడు 50 నడుస్తున్నారు. ఎంత నడుస్తుందిరా? 50 60 60 రూపాయలు నడుస్తుంది. 60 రూపాయలు లీటర్ వేస్తే వర్కౌట్ అవుతుందా అన్న మీకు? ఇప్పుడు వరకు అయితే జాబ్ పర్పస్ అయితే జాబ్ లేవు అన్న. జాబ్ అయితే నేను 15 ఇయర్స్ రీటైల్లో పనిచేసిన. 15 ఇయర్స్ రీటైల్లో పనిచేసి చేసి ఒకరి దగ్గర పని చేసేది ఎందుకు, మన సొంతంగా పని చేసుకుంటే మనకు కదా. ఇప్పుడు జాబ్ పర్పస్ ఎక్కడ పోయినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ జాబ్ దొరుకుతలేవు. ఇప్పుడు ఒకరి దగ్గర పని చేసే కన్నా మనమే ఒక మళ్ళీ ఏజ్ లిమిట్ పెట్టిరు. ఇదేంటంటే 28 ఇయర్స్ దాటాలని ఎవరిని జాబ్లోకి అలౌ చేస్తలేరు, ఏ కంపెనీ అయినా సరే. నువ్వు ఈ సొంతంగా ఇప్పుడే స్టార్ట్అప్ చేస్తారు కానీ ఫ్యూచర్ బాగుంటుంది అన్న. చిన్న ఉన్నప్పటి నుంచి చేసినాం మేము. కాకపోతే చెలక ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులతో ఉన్నాము. మధ్యలో కొన్ని బర్రెలు తెచ్చినాం అంతే. లాస్ అయినాము, మధ్యలో తీసేసినాం కొన్ని. కట్టలేవు కొన్ని, ఇన్ఫెక్షన్ వచ్చినాయి. ఆ టైంలో మాకు కొద్దిగా సఫర్ ఉండే. మా ఫాదర్ ఎక్స్పైర్ కాబట్టి సఫర్లో ఏం చేయాలో అర్థం కాక తీసేసినాం. లాస్ట్ 2022 దాకా కూడా దగ్గర ఉండేది బర్రెలు, ఆవులు. అందులో కొన్ని చనిపోయినాయి, కొన్ని అంటే ఏమైతుంది, కొన్ని ఫెయిల్ అయిపోయినాయి. అంటే రొమ్ముల ప్రాబ్లం వచ్చి రొమ్ములు పోగుడు అట్లా అమ్ముకొని తీసేసినాం కొన్ని. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కొత్త మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. మంచి బ్రీడ్ బర్లతోనే స్టార్ట్ చేస్తాం. వీటితో స్టార్ట్ చేస్తేనే కదా కొద్దిగా డెవలప్ అనేది కనిపిస్తుంది. అవును ఖచ్చితంగా. ఒక చిన్న దాంతో స్టార్ట్అప్ చేయాలి. మనకు కూడా మీకు చాలా 5 గేదెలలో అనుభవం ఉందంటున్నారు. మంచి పాల రేట్ అమ్మండి, మంచిగా ఎదుగుతారు. ఎందుకంటే 60-50 అయితే లేవు. మా దగ్గర నడిచేది ఆ రేట్, అదే ఎక్కువ రేట్ అన్న మా దగ్గర. అంటే ఫ్యూచర్లో పెరుగుతుండొచ్చు. సిటీ అవుట్స్కట్స్ మీది? సిటీకి కొద్దిగా దూరమే ఉంటుంది. సిటీలో అమ్మితే పాలు వర్కౌట్ కాదు. అమ్మితే వర్కౌట్ అవుతుంది, కాకపోతే పిండి ప్యాకింగ్ చేసి తీసుకొని పోవాలంటే మనుషులు ఉండాలి కదా. అవును. ఒక్కరితో అంటే ఇద్దరితో అంటే కాని. మీవేనా అవి బర్రెలు లోడింగ్ అయ్యి? అది ఒకటి పోతుంది. ఓకే. ఇది పని నీదేగా అన్న? ఇదేగా పని? అదే అన్న. पानी पिला